హాయ్ అండి, వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే చాలా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నేను ఒక ఐటెం తెప్పించాను, అదేంటనేది మీకు చూపించేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడగానే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏం తెప్పించాను అనేది మీకు చూపించేస్తాను. లాస్ట్కి దీని రేటు ఎంత ఏంటి అనేది చెప్తాను, చూద్దరు కానీ. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న ఒక ఐటెం అయితే తెప్పించేసుకున్నానండి. నిజంగా ఇలా మనం అనుకున్నవి తెప్పించుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏం తెప్పించాను చూసారు కదా, ఇలా డమ్మీ తెప్పించుకున్నాను అనమాట అండి. విత్ స్టాండ్ తోటి వచ్చింది ఇది. దీని కాస్ట్ ఎంత అయింది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ ఐటెము ఎందుకనేసి నేను అంత ఆత్రంగా తెప్పించాను అనేది కూడా చెప్తాను మీకు. నేను టైలరింగ్ స్టార్ట్ చేసి 20 years అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది నేను ఒకటి తెప్పించుకుని లేనండి. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి డమ్మీ ఒకటి ఉంటుంది. నేను నార్మల్గా యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళ దగ్గర అయితే నేను చాలామంది దగ్గర చూశాను. చిన్న చిన్న యూట్యూబర్స్ దగ్గర కూడా ఇటువంటిది డమ్మీ అనేది ఉంటుందన్నమాట. సరే, మనం కూడా తెప్పించుకుని ఇలా షాప్లో పెట్టుకున్నట్టయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తెప్పించాను అనమాట అండి. ఇది దేనికి అంటే, మనం అంబ్రెల్లా ఫ్రాక్ కుడతాం కదా, అలాగే 3 layer ఫ్రాక్ కానీ, ఫ్రాక్స్కి ఓన్లీ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు వాటికి మనం వేసి చూసుకున్నట్టయితే నెక్ అది షేప్ ఎలా వచ్చింది, ఎక్కడన్నా షేప్ అవుట్ అయ్యిందా ఏంటి అన్నది మనం ఈ డమ్మీ మీద ఒకసారి వేసి చూసుకున్నట్టయితే మనకి క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఆ ఉద్దేశంతో నేను తెప్పించుకున్నానండి. ఇది చాలా రోజుల నుంచి అనుకుని దానికి వేసి చూస్తే డ్రెస్సులు మరింత అందంగా కనిపిస్తాయి. అలా అనేసి ఆలోచించుకుని తెప్పించాను అనమాట అండి. ఇది డమ్మీ స్టాండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ పక్కనే పెట్టుకున్న ఈ ఫ్రాక్ వచ్చేసి నేను చాలా రోజుల క్రితం స్టిచ్ చేశాను అనమాట అండి. కాకపోతే దీన్ని మామూలుగా యాంగర్స్ ఉంటాయి కదా, వాటికి పెట్టి నేను గోడకి పెడుతున్నాను అనమాట. నా వీడియోస్లో మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఆ విధంగా పెట్టినప్పుడు అంత లుక్ అయితే తెలియదు అనమాట అండి. అదే మనం డమ్మీకి వేసి ఉంచామనుకోండి, ఏదన్నా స్టిచ్ చేసిన ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ మనకి ఆ డిజైన్ కూడా బాగా తెలుస్తుంది చూసే వాళ్ళకి. అలాగే అది మనం ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాము అనేది అవతల వ్యక్తులు కూడా తెలుస్తుంది అనమాట. మనకి కూడా ఓకే, ఎక్కడన్నా తేడా వచ్చిందా లేకపోతే కరెక్ట్గా నీట్గా వచ్చిందా ఫినిషింగ్ అనేది మనకు కూడా తెలుస్తుంది. అన్ని రకాలు యూజ్ఫుల్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో నేను ఇలా తెప్పించుకున్నాను అనమాట అండి. చూస్తున్నారు కదా, ప్రిన్సెస్ కట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ కట్ వర్క్ కొంచెం ఓకే అనిపించింది. వెనక టెంపుల్ డిజైన్ పెట్టాను అనమాట. నేను చాలా యూట్యూబ్లో వీడియోస్ ఇలా చూసి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అనమాట అండి టైలరింగ్లోని. ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడైతే చాలా బెటర్గా చేస్తున్నాను స్టిచ్చింగ్ ఈ యూట్యూబ్ దయ వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా సింపుల్ కట్ వర్క్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఇవి అన్నీ కూడా ఒక 2 జాకెట్లు నేను లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా. దీని రేటు, డమ్మీ రేటు 3100 నాకు అయితే పడింది అనమాట అండి. దీని కాస్టు 3100 పడింది. అలాగే నేను బేగం బజార్లో చూశాను హైదరాబాద్లో అని చెప్పాను కదా, అది ఏమో 2500 చెప్పారనమాట అప్పుడు. సరే, మనం తీసుకుని వెళ్ళడానికి కుదరదు కదా అనే ఉద్దేశంతో నేను తీసుకోలేదు. ఈరోజు నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట.
ఉంటుంది, మా పిల్లలకి కట్టి చూద్దాము అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా కట్టి ఇలా చూపిస్తున్నాను. దీన్ని నేను వాట్సాప్ గ్రూప్లోనండి పెట్టుకుంటాను అనమాట అండి. అంటే నేను ఇలా స్టిచ్ చేశాను, ఈ బ్లౌజులు స్టిచ్ చేశాను, ఈ ఫ్రాక్ స్టిచ్ చేశాను అని చెప్పేసి, అంటే దీనికి ఎంత తీసుకుంటున్నాను ఏంటనేది కూడా నేను వీడియో తీసి వాట్సాప్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన వారందరూ కూడా వాట్సాప్లో ఉంటారు కదా. ఒక గ్రూప్ అయితే ఉంది. అలా కాకుండా మామూలుగా కామన్గా నా వాట్సాప్లో పెట్టినా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా వీడియో ఒకటి షూట్ చేసుకొని వాట్సాప్లో పెడుతున్నాను అనమాట అండి. ఇలా టైలర్స్ కొంతమంది చేసుకోవచ్చు, అంటే చిన్న సలహా అనేది ఇస్తున్నాను నేను అంతే. మీకు కూడా వర్కౌట్ అవుతుందేమో టైలర్స్ ఎవరన్నా చూస్తుంటే కనుక అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ ఫ్రాక్ అయితే నేను రీసెంట్గా స్టిచ్ చేశాను అనమాట అండి. ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అసలు. గేర్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. ఇలా నేను వీడియో తీసుకొని వాట్సాప్లో పెడుతున్నాను. అది మీకు ఈరోజు యూట్యూబ్లో చూపించాలి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నా వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మిస్ కావద్దు. అలాగే మన ఛానల్ని చూడగానే లైక్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే మన ఛానల్ అనేది గ్రోత్ బాగుంటుంది. ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ ఫ్రాక్ అయితే మాత్రం చూస్తున్నారు కదా, చాలా అదిరిపోయేలాగా స్టిచ్చింగ్ అయితే వచ్చింది. మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట, మనం ఎలా కుడుతున్నాము ఏంటనేది. ఓకే అండి, ఏమన్నా మీకు చిన్న ఒక ఐడియా అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా నేను చేసి చూపిస్తున్నాను. కొంతమందికి ఏదోలే స్టిచ్ చేసాము ఇచ్చేసాము అని కాకుండా ఒక ప్లానింగ్గా చేసుకుంటారు అన్నట్టుగా నేను ఇలా చూపిస్తున్నాను అనమాట ఈరోజు. ఇదేనండి ఈ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మంచి వీడియోతో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ టైం. బాయ్ బాయ్ అందరికీ.